అభివృద్ధి దాదాపు ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం లోపలనే చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే అబద్ధాల పాలన, ఏదైతే మొత్తం నిర్బంధ పాలన, అరెస్ట్ల పాలన, ఏదైతే ప్రజాపాలన అని వీళ్ళు వచ్చిందో ప్రజాపాలన లేదు, మొత్తం ప్రకటనల పాలన, పైసలను ఏ విధంగా దుబారా చేస్తున్నా కూడా నేను చెప్తా. ఏదైతే సభలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం యొక్క సిచ్యువేషన్ కూడా చెప్పిండు, ఒకసారి వినాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లలో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీత పత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే 5,500 ఆదాయం అని చెప్పిండు ప్రబుద్ధుడు. అంటే ఆదాయం వస్తుందని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఈయన చెప్పిన లెక్కలు మొత్తం అబద్ధం. ఏ విధంగా అబద్ధం అంటే ఏదైతే 18,500 కోట్లు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం వస్తున్నది నిజం. అది ఎంత అంటే 2,22,000 కోట్లు మనం 12 నెలలు వేసుకోవాలి. చెప్తా వినండి, వినండి. ఆదాయం వచ్చేది చెప్తా, అప్పు గురించి చెప్తా, అప్పు మేము ఎంత చేసినా కూడా చెప్తా, అబద్ధాలు ఎట్లా చెప్తున్నా కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు వినాలి. ఎందుకంటే 18,500 కోట్లు ఆయనే వస్తుందని చెప్పింది, నేను కాదు కదా చెప్పింది, అది బహిరంగ సభ కదా. చెప్తే ఏంటంటే 2 లక్షలు 12 నెలలకి ఎంత 2,22,000 కోట్లు. అదేవిధంగా ఈయన ఏదైతే 12 నెలల్లో చేసిన అప్పు ఏంటంటే 90,000 కోట్లు. ఇవి రెండు కలిపితే 3,12,000 ఏదైతే అప్పుతో సహా, ఇది ఆదాయంతో సహా చెప్తున్నా, అప్పు ఆదాయం రెండు కలిపి చేసుకొచ్చిన అప్పు ఇప్పుడు వచ్చిన ఆదాయం 3,12,000 కోట్లు. ఇందులోకి వెళ్ళి ఈయన చెప్పిన జీతాలే తీసేద్దాం. నేను ఏమంటున్నా అంటే ప్రతి నెల 6,500 కోట్లు జీతాలు పోతుంది అన్నాడు కదా, అది ఎంత పోద్దంటే 78,000 కోట్లు పోతుంది మొత్తం కంప్లీట్ 12 నెలలకు. అదేవిధంగా వడ్డీ కడుతున్నా అన్నాడు. వడ్డీ కట్టింది ఏందన్నది నేను, ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు హ్యాండ్ బుక్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఈ సంవత్సరం వీళ్ళు ఎంత కట్టిల్లంటే 22,408 కట్టిల్లండి వీళ్ళు మొత్తం కంప్లీట్గా. ఎంత ఘోరమైన అబద్ధం అంటే ప్రతి నెల ఈయన కడతాడని చెప్పిన అబద్ధం ఎంత అబద్ధం అంటే పెద్ద బోఫర్స్ అబద్ధం. మొత్తం ఇది కూడా తీసేస్తే 22,408 తీసేస్తే ఇప్పుడు ఈయన ఏదైతే జీతాలు, పెన్షన్స్, వడ్డీ ఏదైతే ఈ 3 తీసేస్తే 2,11,952 లక్షల ఏదైతే మనకు ఇది రావాలి ఆదాయం, లక్షల కోట్ల ఆదాయం రావాలి. ఈ ఆదాయం ఎడిపోయింది. ఎవరు తింటున్నారు ఆదాయం? వాస్తవంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నా కూడా అప్పులు మేము ఏం చేసినాం అన్నది కూడా చెప్తా. మేము అప్పులు చేసిన ప్రతిదానికి కారణం ఉన్నది. మేము అప్పులు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, మేము అప్పులు చేసినాం, ఏదైతే సమీకృత కలెక్టరేట్లు కట్టినాం, అదే అప్పులు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం. మేము ఏమంటున్నాం, ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు ఈయన కూడా చేసిండు కదా, ఇప్పుడు ఈయన మరి అప్పులు చేయొద్దు, అప్పుల కుప్పలాగా చేసి అన్నారు కదా. అప్పుల కుప్ప కాదు, ఆదాయం మంచి పుష్టిగా పెరిగింది. అంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేము చేసిన పనులు చాలా అద్భుతమైనవి. ఎందుకంటే నీళ్లు పెంచినాం. ఏదైతే ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా. ఈ రోజు వరి 66 లక్షల ఎకరాల్లో వరి వచ్చింది. దాదాపు 1,34 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అంటే నీటి నిల్వలు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు వరి ఏది దాదాపు మీరు వాటర్ మీద ఆధారపడే పండే కదా. నీళ్లు పెంచినాం. అదేవిధంగా నిధుల విషయం కూడా చెప్పినాం. ఇప్పుడు రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందంటే ఒకప్పుడు ఆదాయం కూడా చూస్తా. 2014లో మన ఆదాయం ఏంటంటే మొత్తం సంవత్సరానికి కలిపి 29,288 మొత్తం సంవత్సరానికి. ఇప్పుడు ఒకే నెలలో మీకు ఎంత వస్తుందండి? అంటే మేము 9 ఏళ్లలో మేము పని చేస్తేనే కదా ఇప్పుడు 18,500 కోట్లు వచ్చింది. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా మరి నిజంగా గంతే ఉండాలి కదా. మేము ఏం చేయకపోతే సంవత్సరం ఇప్పుడు 18,500 కోట్లు ప్రతి నెలకు వస్తుంది. ఒకప్పుడు సంవత్సరానికి 29,000 వచ్చేది. అదేవిధంగా పర్ క్యాపిటా ఎంత ఉండండి 2014లో 1,24,104 ఉండే. ఇప్పుడు మేము తీసుకొచ్చినాం 3,56,564. ఇది అబద్ధాలా? ఇవి అబద్ధాలు కాదు కదా. నీళ్లు, నిధులు ఇప్పుడు అన్నగారు చెప్తారు ఉద్యోగాల విషయంలో పచ్చి అబద్ధాలు. ఎవరు ఇచ్చిన ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు మాయి. వీళ్ళు ఇచ్చింది వీళ్ళ నోటిఫికేషన్లు కూడా చెప్తా. వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి వీళ్ళు కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏందో కూడా చెప్తా. ఏందండి ఇది? అన్ని అబద్ధాలు. తెల్లాలేస్తే అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని నేను చెప్తా వినండి. ఇది మేము వేసిన ఉద్యోగాలు, కింద వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు. వీళ్ళు మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 2 లక్షల ఉద్యోగాలకు వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. వీళ్ళు చేసింది ఏంటండి, అశోక్ నగర్లో
అదేవిధంగా రియాజ్, అదేవిధంగా ఏదైతే బల్మూర్ వెంకట్ రేపిన అగ్గి ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? బల్మూర్ వెంకట్కో పదవి వచ్చింది, అదేవిధంగా రియాజ్కో పదవి వచ్చింది. మిగతా కరుడు కట్టే కాంగ్రెస్లో ఎడవేళ్ళు వాళ్ళ మీద నాకు జాలి ఉన్నది. అదేవిధంగా రెచ్చగొట్టిళ్ళు, ఉద్యోగాలు పొందిళ్ళు, విద్యార్థులను మొత్తం గాలి కొదిలేళ్ళు. వాళ్ళు ఉద్యోగం ఏదైతే ఎగ్జాము కొంచెం జరపమంటే వాళ్ళని తీసుకొచ్చి లైబ్రరీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గల్లబట్టి కొడతారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? వీళ్ళు వేసింది ఏంటంటే 12,527 ఉద్యోగాలు నోటిఫికేషన్. వీళ్ళు చెప్పింది ఎంత? 2 లక్షలు. అరే మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎగ్జామ్ అప్పుడే అవుతాయి, నోటిఫికేషన్లు అప్పుడే అవుతాయి, రిజల్ట్ ఏదైతే కోర్టు కేసుల వల్ల అదేవిధంగా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి, తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో టెంట్లు వేసి నియామక పత్రాలు ఇస్తావు. అవి మేము ఇచ్చినా అంటావు. నువ్వు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో దాని ప్రకారం చేయి. ఇవన్నీ అబద్ధాలు. మేము ఎంత అప్పులు చేసింది 7 లక్షల కోట్లు అని చెప్తాడు. 7 లక్షల కోట్లు ఎక్కడ? 4,26,499 కోట్లు మేము తీసినాయి. దీనికి ప్రతి చెప్తా చేసిన దానికి దాదాపు మేము ఎంత 74% అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టినాం. అంతే తప్ప మేము సంపదను మించడం ప్రజలకు పంచిపెట్టినాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెరిగిన సంపదను పందికొక్కుల్లాగా ఖమ్మం సంబంధించిన ఒక మినిస్టరు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కోమటిరెడ్డి బ్రదర్స్ మొత్తం కంప్లీట్గా మెక్కుతున్నారు. రైతులకు అమౌంట్ కూడా ఏదైతే రైతు బంధు చేసిపోతే కూడా అందులోకి వెళ్ళి కూడా తీసుకుంది బింగిరు. 420 హామీలు అన్నారండి. అంటే మీరు పేర్లతో సహా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 100% నేను లైవ్ గా చెప్తున్నా, ఇది ఏ అబద్ధం లేదు. ఈ కాంట్రాక్ట్ సంబంధించిన డబ్బులు అందులోకి వెళ్ళి డ్రా చేసుకొని పోయిన్లు. మొదటిసారి సంబంధించిన రైతు బంధు అమౌంట్ అందులోకి వెళ్ళి సగం లేపుకొని పోయిన్లు. నిజాలు అవి, అబద్ధాలు కాదు కదా. ఇప్పుడు ఏంటంటే 420 హామీలు అన్నారు. ఇందులో ఏమైనాయండి? నేను 3 చెప్తా, వీళ్ళు ముట్టుకున్నాయి. ఈ 13 సంబంధించిన అంశాల్లో 7 ఏదైతే ఈ 420 12 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ ముట్టుకున్నారు. ఫ్రీ బస్ ముచ్చట కూడా చెప్తా. వీళ్ళు ప్రతిరోజు 10 కోట్లు ఏదైతే ఆర్టీసీ సంబంధించిన ఆర్టీసీకి ప్రభుత్వం కట్టాలి, ఒక్క పైసా కట్టలేదు ఇంతవరకు. చాలా ఘోరం. అది ఆర్టీసీని మొత్తం ఇప్పుడు 3,000 కోట్లు అయింది, దాన్ని గుదిబండ దాకా దాని మీద వేసిళ్ళు. అదేవిధంగా ఫ్రీ పవర్ అంటారు, 18,000 కోట్లు పెండింగ్ ఉండదండి. 1 కాదు 2 కాదు. అది కూడా ఏదైతే ప్రజల మీద వేస్తామంటే మా మాజీ మంత్రి వాళ్ళు లొల్లిపెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏదైతే వాళ్ళ నిజాలు ఏది అబద్ధాలు ఏది చెప్తే మళ్ళీ వాళ్ళు వెనక తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి. గ్యాస్ ఎవరికి వస్తుందో నాకే తెలియదు. ఏందండి మీరు చేసేది? ఏందండి ఇప్పుడు ఆర్టీసీ నష్టాలు నెట్టుడు? అదేవిధంగా ఇప్పుడు ఇన్ని గ్యారంటీలు ఏమున్నాయి? యువతకు 10 పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, స్కూటీలు ఏదైతే డిగ్రీ చేస్తే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, ఇన్ని చెప్పిళ్ళు. అదేవిధంగా 4 లక్షల పెళ్ళి అయినాయి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకండి, మీరు వాయిదా వేసుకోండి. డిసెంబర్ తర్వాత మీరు పెళ్లి చేసుకోండి, తులం బంగారం ఇస్తారు. ఈ సంవత్సరం బంగారం ఇస్తున్నారు. ఇప్పుడు ఏందండి ప్రభుత్వం ఇదా? విద్యార్థులను అడిగితే విద్యార్థులను గలబట్టి కొడతారు. అదేవిధంగా ఇది హైడ్రా విషయంలో మొత్తం పేదోళ్ళు ఇల్లు కూలగొడతారు. అదేవిధంగా పెద్దోళ్ళు ఎంతమంది పోయినాయండి? మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకున్నాం, 1% పోవచ్చు, 2% అనుకోండి. మిగతా 90% ఒలివేనండి. 99% మొత్తం పేదోళ్ళే పోయినాయి. చిన్న చిన్న పిల్లలు కనబడతలేదు. వర్షాకాలంలో ఇల్లులు కూలగొడితే వాళ్ళు ఎడబడుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇది, కరకశమైన ప్రభుత్వం. అదేవిధంగా పోలీసులను కొట్టించిన ప్రభుత్వం అండి ఇది. వాళ్ళ భార్యలు ఏదైతే 1 పోలీస్ విధానం కావాలి, మా ఏదైతే బెటాలియన్ సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ భార్యలు పోయి ఉన్నతాధికారుల దగ్గర పోతే మీరు బెటాలియన్ పోలీసులను ఎవరు పెళ్లి చేసుకోమన్నారని అవమానకరమైన మాట్లాడినాం ఈ ప్రభుత్వం. లగచర్లలో ఆడవాళ్ళ శరీరాల మీద చెయ్యేస్తారు. గిదా ప్రభుత్వం. లగచర్ల ఏందండి? ఇది ఎవరి కంపెనీ అండి? మ్యాక్స్ బిఎన్ కంపెనీ. ఈ మ్యాక్స్ బిఎన్ వాళ్ళ అల్లుంది కదా, వాళ్ళ అల్లుని కోసం కదా. ఇప్పుడు ఏదో మల్టీపర్పస్ ఏదో సంథింగ్ ఏదో అన్నారు అన్నగారు, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అన్ని కంపెనీస్ పెట్టుకోవచ్చు. అందులో ఇది పెట్టుకోవచ్చు, వాళ్ళ అల్లుంది పెట్టుకోవచ్చు, వాళ్ళ బామ్మర్ది పెట్టుకోవచ్చు, వాళ్ళు అన్ని పెట్టుకోవచ్చు. ప్రజలను ఏ విధంగా అంటే గెజిటే విడుదల చేసి ఇది ఫార్మాసిటీ అని పోలేపల్లి, అదే విధంగా లగచర్ల తీసుకున్నారు కదా, అక్కడ వెనకకు తీసుకున్నారు. కానీ ఇందులో వెనకకు తీసుకున్న దాంట్లో మొత్తానికి కంపెనీ లేకుండా చేస్తున్నాం. అదే విధంగా ఈ గెజిటే వాపస్ తీసుకుంటాం అని చెప్పాలి. మళ్ళీ ఇందులో ప్రజలు వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఫార్మా కంపెనీ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అవునండి. నేను చెప్తా వినండి, ఫార్మా కంపెనీ వస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీ రాదని గ్యారెంటీ ఎట్లా? మల్టీపర్పస్ అంటే మీకు అర్థం అవట్లేదా? అందులో ఫార్మా పెట్టుకోవచ్చు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా వ్యతిరేకత వస్తుంది కదా ఖచ్చితంగా. వాళ్ళు వద్దంటున్నారు. ఇక స్టిల్ వాళ్ళు కొట్లాడుతున్నారు ఢిల్లీలో. మానవ హక్కుల సంఘం వేలు, వాళ్ళు SC/ST కమిషన్ వేలు, వాళ్ళ మీద రాత్రి జరిగిన జాడులు, దానికి రాజకీయ కోణం పూల్సి దాన్ని ఎంత చేయాలనుకున్నా కూడా. కానీ అక్కడ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అప్డేట్ మీరు చూసుంటే, ఒక రైతుని అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు, కడియాలు అంటే బేడీలు వేసి మరీ లాక్కెళ్తున్నారు అని చెప్పి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని జైలర్ మీద మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెప్తా విన్నాను.
Yeah. పోలీసులు ఎటు వ్యవహరిస్తున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఏకపక్షంగా ఎట్లా ఉన్నారు అనడానికి బెస్ట్ ఉదాహరణ రేవంత్ రెడ్డి ఊర్లో వాళ్ళ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు? రేవంత్ రెడ్డి బ్రదర్ చేయబట్టి నేను చచ్చిపోతున్నా అని ఎన్ని రోజులు అవుతుంది ఆత్మహత్య చేసుకొని, దాదాపు నెల దగ్గరకు వస్తుంది. కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసిల్లా అంటే మేము ఓన్లీ రోడ్డు మీదకి వచ్చి ఏదైతే ప్రజల పక్షాన నిలబడ్డోళ్ళనో అరెస్ట్ చేస్తూ ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళను అన్నదమ్ములను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే ఏ ప్రభుత్వం నడుస్తుంది? ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? ఇది కదా. ఇలాంటి ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇంకోటి ఇదేంటంటే 49 మంది చచ్చిపోయాలండి హాస్టల్ విద్యార్థులు. వీళ్ళు ఒక్కొక్కల పేర్లు కూడా ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఈ ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారెంటీల ప్రభుత్వంలో పంచప్రాణాలకే గ్యారెంటీ లేదు. ఇవన్నీ సాగులు కావా? ఫుడ్ పాయిజన్ చేసి అదే విధంగా పాము కాట్లు ఏందండి ప్రభుత్వం? ఏం నడుస్తుంది అసలు? ఏం చేసిందని ఏదైతే మార్చుడు ఇదేందండి? భరతమాత విగ్రహం అన్నీ ఉంటాయి, ఆ డగలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను ఒకటి చెప్తా, నేనేం కాంట్రవర్సీ మాట్లాడలేదు. ఏంటంటే అన్ని నగలు ఉంటాయి, మేము కూడా అట్లే పెట్టినామండి. మేము పెట్టింది కూడా కాదు, ఇది తెలంగాణ యావత్తు ప్రజలు కోరుకున్న తెలంగాణ తల్లి. ఇది ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ ఇచ్చారు. కల్చరల్ ఐడెంటిటీస్ వేరే వేరేగా ఉంటాయి ప్రతి స్టేట్ కి. కాబట్టి నేను చెప్తా ఏంటంటే గుర్తుల మార్పులతోని ఏదైతే పేర్ల మార్పులతోని అభివృద్ధి అంటే కాదండి. నువ్వు ప్రజలలో మార్పులు తీసుకొస్తా, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలు అమలు చేయి. నువ్వు వచ్చింది ఏంది? నువ్వు చెప్పింది ఏంటిది? ఇప్పుడు ఆ విద్యార్థులకు మంచిగా చూసుకో. అదే విధంగా నువ్వు ఏదైతే ఇస్తాన్న హామీలు విద్యార్థులకు ఫారెన్ పోతాయి, 20 లక్షలు మేము ఇచ్చినాం, 25 లక్షలు నువ్వు ఇస్తాను ఈ దళిత బంధు 10 లక్షలు మేము ఇస్తాను, 12 లక్షలు మీరు ఇస్తున్నారు. ఈ గది మార్పు కదా. గా మార్పు కోసం తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళు చేస్తున్నది ఏంది? ఆయన నిజంగానే కరుడు కట్టే కాంగ్రెస్ కూడా అయితే నేను పాలిస్తాను, నేను సంతోషపడుతున్నాను. ఆయన నోట కట్టలు పట్టుకొని 2014 ఏర్పడిన రాష్ట్రాన్ని 2015లో కూలగొట్టడానికి ప్రభుత్వాన్ని ఒక కుట్రబాజీ, ఆ కుట్రబాజీ వచ్చి ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా ఎవరైనా నిజంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని చూస్తే నాకు జాలి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి జెండాలు మోసి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు లేకున్న 10 సంవత్సరాలు వాళ్ళు బాగా కష్టపడ్డారు. కానీ కష్టపడి ఎవరి కోసం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడినట్టు మీకు అనిపించలేదు? వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ కి ఎనర్జీ వచ్చిందా లేదా? ఒక్క నిమిషం, నేను ఈ విషయం మాట్లాడతాను. ఎందుకంటే ఉప ఎన్నికప్పుడు ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికప్పుడు సాక్షాత్తు కేటీఆర్ గారే అన్నారు బీజేపీ అప్పుడు ఫామ్ లోకి వస్తుంటే బీజేపీ అసలు ఎక్కడ ఉంది, నేను చెప్తా థర్డ్ ప్లేస్ లో ఉంది అని చెప్పి సగం ఎనర్జీ ఇచ్చింది మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్తా వినండి, దోస్తాంతో నడిపిండండి బీజేపీతో. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, రాష్ట్రంలో నడిచేది ప్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళకి ఎవ్వరికి సంబంధం లేదు, వీళ్ళకి తెలియకుండా నిర్ణయాలు జరుగుతాయి. వీళ్ళకి ఏం తెలియదండి వాస్తవంగా. వాళ్ళ పాపం అమాయకులు, వాళ్ళని చూస్తే నిజంగా చెప్తున్నా జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన నడుస్తున్నది అంటే, ఆయన ఎలాగో ఓటు కేసులో ఉన్నాడు, ఆయనను కావాలంటే బీజేపీ అరెస్ట్ చేయొచ్చు, కానీ చెయ్యదు. ఎందుకు చేయదంటే చంద్రబాబు మధ్యలో ఉన్నాడు కాబట్టి. మొన్న ఎలక్షన్లు కూడా చూసాం కదండి, మునుగోడు చూసాము, అంత ముందు హుజరాబాద్ ఎన్నికలు చూసాం. ఎవరితో ఉన్నాడు? ఎవరి గెలుపు కోసం పనిచేసిన వీళ్ళు? బీజేపీ గెలుపు కోసం పనిచేయలేదా? ఇదా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మొత్తం కంప్లీట్ గా వాళ్ళకు గెలిచేటట్టు చూసుకొని వాళ్ళకు ఏదో నోట్ల కట్టలు తీసుకొని సైలెంట్ గా ఉండి, ఇది కాదా జరిగిన విషయాలు కాదా? ఇది నిజంగా చెప్తున్నా, ఇప్పుడు జరిగే ప్రభుత్వం, ఇక్కడ ఉండే ప్రభుత్వం దేశంలో ఎక్కలేని ప్రభుత్వం. రాష్ట్రంలో మిత్రులు, అదే విధంగా కేంద్రాలు మొత్తం శత్రువులు వీళ్ళు, అంతే తప్ప కానీ ఇక్కడ ప్రభుత్వాలను చూసి వాస్తవంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు. వాస్తవంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, అదే విధంగా పేదవాళ్ళు చాలా విపరీతమైన ఇబ్బందులు ఉన్నారండి. కొంచెం ఉన్న వాళ్ళకు పెద్ద ఫరక్ పడకపోవచ్చు, కానీ నేను ఏదో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటున్నా, ప్రభుత్వం మీద 12 నెలల్లో ఎంత ఘోరమైన వ్యతిరేకత వచ్చిందంటే అది మాటలతో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూడా సమీక్షించుకోవాలి. ఏదైనా రాకరాక అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల మెప్పు కోరాలి. కానీ ప్రజల ఇల్లు గులగొట్టుడు, మేము కట్టే ప్రభుత్వం మాది, మేము కట్టి చూపించినాం, మేము అన్ని కట్టిందని కాదు. అన్యాయంగా ఉన్న ప్రాంతాల్లో అవినీతితో కట్టడం అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎవరు? ఏ అవినీతి? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు మీ ప్రభుత్వంలో అని మాట్లాడుతున్నారు. హైడ్రా కూలగొడుతోంది మీ ప్రభుత్వ హయాంలో. నేను హైడ్రా విషయం కూడా చెప్తాను. హైడ్రా వాస్తవంగా 55 చెరువులు గుర్తించిందండి. ఆ 50 చెరువులు మీరు అవసరమైతే మీకు బ్లూ ప్రింట్ పంపుతా. ఆ 50 చెరువులు రంగనాథ్ చేతిలో ఉన్న ఫైల్ నా దగ్గర ఉన్నది. 55 చెరువుల చుట్టూ, ఒక్కొక్క చెరువు చుట్టూ దాదాపు 50,000 నుంచి 80,000 ఇండ్లు ఉన్నాయండి. దమ్ముంటే కూలగొట్టమని నా ఇల్లు మొత్తం
నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ లో మరో భూకంపం వస్తుంది ముట్టుకుంటే ఆ ఫైల్ చూస్తే మీకే కాదు కన్నీళ్ళు కదా, మీ వస్తాయి. దగ్గర ఆ ఫైల్ ఉంది ఫైల్ చూస్తే అంటున్నారు మీకే కదా. కన్నీళ్ళు కాదు వస్తాయి. కదా రామూర్తి గారు, మీ దగ్గర ఫైల్ ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ చెరువుల్లో ఎవరెవరు ఉన్నాయి అని నేను చెప్తున్నా ఉన్నాయి. కదా, అయితే మీరు నేను ఎప్పటికప్పుడు చేస్తున్నాం. హైడ్రా విషయంలో కూడా వాళ్ళ బాధితులు మా దగ్గరకు వచ్చి వాళ్ళు మొరబెట్టుకుంటే వాళ్ళ దగ్గర మేము పోయినాం తప్ప మేమేదో అత్యుత్సాహంతో మేము పోలేదు. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు, Right. వాళ్ళ కన్నీళ్ళలో అదే విధంగా వాళ్ళు ఆర్మీలో ఉన్న ఒక మహిళ కూడా సరితారు ఒక అమ్మాయి ఉంటుంది. నేను కూడా కేటీఆర్ తో పోయినా, హరీష్ రావు గారితో ఏదైతే ఓల్డ్ సిటీకి నేను సందర్శించడం జరిగింది. సరితారు అమ్మాయి ఏదైతే ఆమె భర్త బార్డర్ లో ఉంటాడు, బార్డర్ లో దేశానికి రక్షించే సైనికుని ఇంటికి ఇక్కడ రక్షణ లేదు. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? ఇప్పుడు వాళ్ళు ఇల్లు గులగొడతారండి. మీరున్నారు, మేమున్నాం, మన ఇల్లు కూడా వాడు ఉంటాయి అనుకుందాం, మన ఇల్లు గులగొడతాయి. ఎందుకు అంత హరిబరి ఎందుకు? మన పిల్లలు ఉంటారు, మనకు అకాడమిక్ ఇయర్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు వేరే కాడ చదువుకుంటారు, దగ్గర స్కూళ్ళు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక అకాడమిక్ ఇయర్ దాకా ఆగపోయాను, వాళ్ళందరితో చర్చ పెట్టపోయాను. అదే విధంగా ఏదైతే తెలివికల ముఖ్యమంత్రి అయితే ఏం చేశాడంటే అందరినీ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతంలో లేదా హైడ్రాకి సంబంధించిన అందరిని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని ఇట్లా చేయదలుచుకున్నా, మరి వాళ్ళకి ఏం చేద్దాం, ఏ విధంగా చేద్దాం గట్ట చెప్పాలా కానీ మొత్తం కూలగొడతా, మోడీకి ఇస్తా, అదే విధంగా అదానికి ఇస్తా, లేకపోతే అదాని హోటల్స్ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు పేదోళ్ళే కూలగొడతాడు, పేదోళ్ళే కూలగొట్టి మరి అదాని హోటల్స్కి ఎట్లా ఇస్తావు, అదాని మాల్స్కి ఎట్లా ఇస్తావు? మరి ఇప్పుడు కూలగొడితే గాలిగా ఉండాలి కదా ఆ ప్లేసు. మరి ఆ ప్లేస్ లో మాల్స్, అదే విధంగా విహారానికి సంబంధించిన వివిధ రంగాల ఐటమ్స్ ఎందుకు వస్తాయి? ఇది కదా. ఎందుకంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా మేమే ముందుంటాం. ఇప్పుడు ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారో వీళ్ళు కుమ్మక్కై ప్రభుత్వం నడుస్తున్నది తప్ప వీళ్ళు కళ్ళు తెరిస్తే 15 నిమిషాలు కూడా ఉండదు గవర్నమెంట్. రైట్. సతీష్ గారు, మీ మీద చాలా ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కుమ్మక్కైందని ఒకటి, మూసీ మీద, హైడ్రా మీద పూర్తిగా గ్యారంటీస్ అమల్లో ఫెయిల్ అయిందని